హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా శనగపప్పు కూర తిన్నారా? ఈ విధంగా చేస్తే అచ్చం మటన్ టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ కూడా, తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా, వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత చక్కగా పోపు అయితే వేసుకోవాలి. లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి అండ్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. సో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ అనేది మనం తింటున్నప్పుడు కూడా వస్తుంది. సో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం శనగపప్పే నానబెట్టుకున్నాను. మీరు మీ కొలతలు బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొబ్బరి తురుము అయితే నేను మిక్సీలో చేసుకున్నాను. సో కొబ్బరికాయని చక్కగా కట్ చేసుకొని తురుము అయితే చేసుకున్నాను. కొంచెం కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆలు అండ్ టమాటో వేసుకొని రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం మసాలా, గరం మసాలా కూడా యూజ్ చేసుకుంటున్నాను. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఆ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేస్తే నేను అది పెడతాను. అంతే, చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. చక్కగా టోస్టింగ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకొని లాస్ట్లో నానబెట్టుకున్న సోయా చంక్స్ కొంచెం వేసుకొని విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకుని లో ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఏదైనా మంచిగా తినాలి అనిపించినా ఈ కర్రీ వెజ్ కర్రీలో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన ఇంటికి గెస్టులు వచ్చినా ఈ కర్రీ చేసి పెట్టవచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.